ఈ పండక్కి ఉద్యోగం కొట్టే అవకాశం వచ్చిందండి. పండగ వచ్చింది కదా అని చెప్పి ఉద్యోగం మానేస్తావా? అప్లై చేయడం మానేస్తావా? ఇమ్మీడియట్‌గా అప్లై చేసేయండి. టైం లేదు. ఈ పండగ 3 రోజుల్లోనే అప్లై చేసేయండి. పండగైన వారంలో మీకు గుడ్ న్యూస్ రావచ్చండి. 1000కి పైన పోస్టులు ఆంధ్ర రాష్ట్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటున్నారు కదండీ! ఆడపిల్లలకి మంచి చదువు చెప్పించాలి. అది కూడా రెసిడెన్షియల్ మోడ్‌లో అని చెప్పి ఏర్పాటు చేసిన స్కూళ్ళల్లో జనరల్‌గా పిల్లల్ని చదివించడానికి కదా ఆరాటపడతాం. ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చింది. ఏ చదువు లేని వాళ్ళకి. మీకు అర్థమైందండి? అంటే నైట్ వాచ్‌మెన్ దగ్గర నుంచి, కుక్ దగ్గర నుంచి, స్వీపర్ దగ్గర నుంచి ఇలాంటి పోస్టులన్నీ ఉన్నాయండి. అటెండర్‌కి అయితే 10th క్లాస్. ఇక అక్కడి నుంచి 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, అకౌంట్స్ చదివిన వాళ్ళకి, టీచింగ్ కూడా డీఎడ్, బీఈడీ చేశారు చూడండి, వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చినాయి. అయితే అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక. గుర్తుంచుకోండి, అవుట్సోర్సింగ్ జీతాలు ఉంటాయి, కాస్త జీతం తక్కువ ఉంటుంది. అయినా కానీ మరి మనం చదివిన చదువుకి వాల్యూ ఎప్పుడు వస్తుందండి? దానికి తగ్గ పని చేసినప్పుడు వస్తుంది. ముఖ్యంగా టీచింగ్లో అప్పుడెప్పుడో డిఎస్సి అయిపోయింది రాలేదు అని బాధపడే వాళ్ళకి ఇదిగో ఇక్కడికి వెళ్ళండి. మీకు మళ్ళీ ఇక్కడ మార్క్స్ ఉంటాయండి, స్కోర్ ఉంటాయి, క్రెడిట్స్ ఉంటాయి. రేపు డిఎస్సిలో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. లేకపోతే అక్కడే ఏమో చూద్దాం, రెగ్యులర్ చేసేటప్పుడు ఇవి పరిగణలోకి తీసుకోవచ్చు. టీచింగ్ కంటే కూడా నాన్ టీచింగ్ ఎక్కువ ఉన్నాయండి. ఏవి? ఇందాక చెప్పాను కదా, నైట్ వాచ్మెన్, కుక్ దగ్గర నుంచి ఏఎన్ఎం ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్తున్నాను. వయసు వచ్చి 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోండి అని చెప్పేశారు. అంటే మళ్ళీ బీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు. మళ్ళీ గుర్తు చేస్తున్న మహిళలకు మాత్రమే, మన మహిళా మణులకు మాత్రమే. అన్ని కేటగిరీలు కూడా మహిళలకు మాత్రమే. మరి ఆడపిల్లలు ఉండే స్కూల్ కదా, వాళ్ళనే తీసుకుంటారు. ఇక జీతం అంటారా, 15-16 వేల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక అక్కడి వరకు అంటే మీరు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు, టీచింగ్ వాళ్ళకి కాస్త మంచి జీతాలే ఉంటాయి అన్నట్టు. మరి జనవరి 20 లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఆన్లైన్లో గట్రా ఏమీ లేదండి, గుర్తుంచుకోండి. అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అంటారు, ప్రతి జిల్లాలో ఉంటారు. ఏపీసీ అంటాం. ఆఫ్లైన్లోనే దరఖాస్తు రాసేసి మీకున్న ఎక్స్పీరియన్స్, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి రిసిప్ట్ తీసుకోండి. దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. తీసుకున్న 20వ తారీఖు తర్వాత జస్ట్ ఒక వారంలో మొత్తం రిజల్ట్ ఇచ్చేస్తారండి. అంటే మీకు ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో మీకు చక్కగా మార్క్స్ వేసేసి రిజల్ట్ ఇచ్చేస్తారు. డిపిసి డిసిసి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటాం కదా, వాళ్ళు దీన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేస్తారు. రికమెండేషన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవన్నీ బుర్రలో పెట్టుకోవద్దు. మెరిట్ వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి డోంట్ వరీ. మరి అప్లై చేసేయండి, ఇప్పుడే అప్లై చేసేయండి. అప్లై చేసి పండగ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లు అన్నీ రోజుకి మినిమం 10 ఇస్తానన్నాను కదా, సో ఫాలో అయిపోండి. మరి కాస్త షేర్ చేయండి, కాస్త లైక్ చేయండి. థ్యాంక్ యూ.